హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ కర్రీ తీసుకుంటున్నాం. చూడండి, ఈ ఫిషెస్ ఆల్రెడీ ఉప్పు కారం అవి కలిపేసుకుని పక్కన పెట్టుకున్నమాట. ఇది గ్రేవీ రెడీ అయిపోయింది. దీనిలో ఒకటి వేసుకుంటే బాగుంటుంది. అంటే ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే ముందు వేసేసి తిప్పితే ముక్కలు విడిపోతాయి. అందుకని కొంచెం గ్రేవీ రెడీ చేసుకున్నాక ఇలాగా వేసుకుంటే మనకి ముక్కలు విడిపోకుండా బాగుంటాయి. అందుకని అలా చేస్తున్నాం. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. ఇది నా స్టైల్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. రోహు ఫిష్ కర్రీ అయిపోవచ్చింది. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని దింపేసుకుంటే సరిపోతుంది. తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. రోహు ఫిష్ కర్రీ రెడీ. ఇది రోహు అన్నమాట. రోహు చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ ఉంది. దీంట్లో కొంచెం పులుపు, కొంచెం కారం. ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంది. మ్మ్. మీరు కూడా సరదాగా చేసుకోండి. బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.